విశాఖలో పాలన, రాజధాని అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు ఉంటుందని ఇదే తుది నిర్ణయమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంత్రి బుగ్గన మాట్లాడిన దానికి 3 రాజధానులపై తాము గతంలో తీసుకున్న నిర్ణయానికి తేడా లేదని సజ్జల తేల్చేశారు. వాటికి తాము రాజధాని అని పేరు పెట్టామని సజ్జల వివరించారు. వికేంద్రీకరణపైన ఎన్నికలకి వెళ్తామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఎన్నికల కోసం తీసుకురాలా, వికేంద్రీకరణలో భాగంగా తీసుకొచ్చాము. అందుకోసమే రాగానే తీసుకొచ్చాము. ఈలోగా వీళ్ళు కన్నా ఈ అనవసరమైన దీని మీద రాద్ధాంతం చేసి కోర్టులకు వెళ్ళి అక్కడ దాన్ని అంతా లాగుతూ ఆ సిస్టంలో వాళ్ళకున్న దీన్ని ఉపయోగిస్తూ డిలే చేస్తూ రావడం తప్ప, లేకపోతే ఇప్పటికీ అది ఇంప్లిమెంట్ అయ్యేది. ఎన్నికలకు ఆ నినాదం మీద పోవడం, పర్టికులర్ దీని మీద పోవడం, ఖచ్చితంగా దీని మీద అయితే పోతాం, వికేంద్రీకరణ మీద పోతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు తీసుకున్న ప్రపోజల్ పెట్టిందో దేనికైతే కట్టుబడి ఉన్నామంటున్నాము 3 రాజధానులు, దాంతోనే పోతాము. దాని ప్రజల ఆదరణ కూడా ఉంది కాబట్టి నువ్వు ఈ అమరావతి నుంచి ఇటువైపు ఉత్తరం వైపు మొదలుపెట్టి మధ్యలో దిక్కు తెలియక వెనక్కు పాదయాత్ర, సోకాళ్ళు పాదయాత్ర అని ఒకటి మొదలు పెట్టారు కదా, దాని మధ్యలో కోర్టు అలౌ చేసినా ఎందుకు పోలే అంటే ప్రజల ఆకాంక్ష అక్కడ ఉంది కాబట్టి, అక్కడికి పోయిన తర్వాత చూశారు కాబట్టి వాళ్ళు వెనక్కి వచ్చారు. వాటి దాంతో పోవడానికి ఏముంది. కానీ ఇదే పట్టుకుని ఏం పోము. మాకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులన్నీ ఉన్నాయి. అందులో భాగంగా వికేంద్రీకరణ ఒకటి ఖచ్చితంగా పెడతాం. అది